ఈరోజు క్యాప్సికమ్ కూర చేస్తున్నాను, చూపిస్తాను. 4 క్యాప్సికమ్, 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు ఇవన్నీ నీట్గా కడుక్కొని తరుక్కొని కూర చేసేటప్పుడు చూపించాను. ఇలా 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 కోసుకోవాలా. ఇది ఇలా తీసేసుకోవాలి. చూడండి, తీసేసుకోవాలి. ఇట్లా సన్నగా మనము ఇట్లా తరుక్కోవాలి. ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ తీసి పారేసి నీట్గా తరిగి పెట్టుకునే ఎర్రగడ్డ, టమాటా, క్యాప్సికమ్ ఉడిచుకున్నాము. ఆయిల్ సరిపడినంత, స్పూను పోపు దినుసులు, పోపు దినుసులు చూడి చిట్టపట్ట అంటండి. ఇప్పుడు ఉల్లిపాయ, ఇది కొంచెం వేగాల. టమాటా, కరివేపాకు, ఇప్పుడు అల్లం మసాలా 1 స్పూన్, కొద్దిసేపు మగ్గనిచ్చాం. అల్లం మసాలా, టమాటా, ఎర్రగడ్డ అంతా కరివేపాకు అంతా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాము. తీసి చూసాము. చూడండి, టమాటా కొంచెం నీళ్ళూరి మగ్గింది. ఇప్పుడు ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, ఇప్పుడు పసుపు 1 స్పూన్ పసుపు కూడా అంతా మనము ఇట్లా కలుపుకున్నాం. మళ్ళా 2 నిమిషాలు మగ్గనిచ్చాం. 2 నిమిషాలు అయింది. చూడండి, బాగా వేగింది కదా. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాం. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్నాం. సన్న మంట పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు అవి పచ్చిమిరకాయ కదా, అంత కారం ఉండవు. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకున్నాం, సరిపోతుంది. ఇది కూడా నీట్గా కలుపుకున్నాం. చూడండి, ఆడేదని అడుగంటలేదు. ఇది కూడా 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గింది క్యాప్సికమ్. కొంచెం ఉడికేదానికి నీళ్ళు పోసుకున్నాం. ఇది క్యాప్సికమ్ కూడా నీళ్ళు ఉడుతుంది. కొంచెం పోసుకున్నాం.
మధ్య మధ్యలో చూడండి బాగా ఉడుకుతుంది. ఇలా కలబెట్టుకోవాలి మధ్య మధ్యలో. ఈ విధంతా క్యాప్సికమ్ బాగా ఉడికి ఈ నీరు శాతం అంతా ఇమిరిపోయేట్టుగా మనము చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇంకా ఉడకాలండి. క్యాప్సికమ్ మంచిగా ఉంది. ఇప్పుడు చూడండి నీరు శాతం అంతా ఇమిరిపోయింది. ఇప్పుడు మనము ఏం కలుపుకున్నాము, కొబ్బరి పొడి, పొట్టి కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి పొడి. కొంతమందికి అర్థమవుతా లేదా పొట్టి కొబ్బరి అంటే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుకొని ఇట్లా కొబ్బరి పొడి వేసినాం కదా, 2 నిమిషాలు చూపిస్తాం. ఎండి కొబ్బరి పొడి వేసినాం కదా, చూడండి నీరు చేతంతా ఇమిరిపోయి చపాతీకి, రోటీకి, పుల్కాకు, అన్నం లెక్కు బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.